ఎంతమంది ఇక్కడ చెప్పగలరు నా జీవితంలో దేవుడు నాకు మేలు చేశాడు అని? మేలు చేశాడు అని చెప్పారు నాకు. అద్భుతం చేశాడని ఎంతమంది చెప్పగలరు? వావ్! ఏం అద్భుతాలు! ఈ ఈరోజు కూర్చొని మీరు చెప్తే నేను వింటే బాగుంటుంది అనిపిస్తుంది. బైబిల్‌లో చూస్తే అసాధ్యాలు సుసాధ్యాలు చేశాడు. కష్టాలు గుండా వెళ్తున్నప్పుడే అద్భుతాలు జరుగుతాయండి. ఇశ్రాయేలు జనాంగము 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికారు. వాళ్ళు బానిసలుగా ఉండవలసిన అవసరమే లేదు. వారు ఆశీర్వదించబడిన జనం. మరి ఎందుకు బానిసలు అయిపోయారు? మనందరం దేవుడు చేసిన తన ఆకారంలో తన స్వరూపంలో చేసుకున్న ప్రజలం. మనందరినీ ప్రభువు ప్రేమించి మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. కానీ మనం ఎందుకు దేవుని ఎరగటం లేదు? దేవుని నమ్ముకొనటం లేదు? దేవుణ్ణి విడిచిపెట్టేశాం. ఎందుకు మనం కష్టాల్లో, బాధల్లో, వ్యాధుల్లో, కరువుల్లో, కొరతల్లో ఉంటున్నాం? నన్ను విడిచిన వారికి శ్రమలు విస్తరించును అని ప్రభువు చెప్పాడండి. బైబిల్లో చూడండి, ఆ విధవరాలికి ఒక సమస్య వచ్చింది. అప్పులోడు వచ్చి నా భర్త చనిపోయాడు, అప్పులోడు వచ్చి నా బిడ్డల్ని ఎత్తుకెళ్ళిపోయాడయ్యా, అసలే నా భర్త చచ్చిపోయాడు అనే బాధలో నేను ఉన్నాను, అప్పు చేసి చచ్చిపోయాను, అప్పెట్లా తీరుద్దనే బాధలో ఉన్నాను. సరే, 2 కొడుకులు ఉన్నారు కదా, ఏదో కష్టపడి అప్పులు తీరుస్తారులే అంటే అప్పులోళ్ళు వచ్చి వీళ్ళిద్దరిని ఎత్తుకెళ్ళిపోతాను అంటున్నాడు. ఎలా నేను బయటపడేది అని ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నా పరిస్థితి ఇది. ఆ దైవజనుడు చెప్పాడు, అమ్మ, మీ ఇంట్లో ఏముంది? అరే, నేను బాధల్లో ఉన్నానంటే మా ఇంట్లో ఏముంది అంటారేంటండి? అప్పుల్లో ఉన్నానంటే మీ ఇంట్లో ఏముంది అని అంటారేంటండి? మా ఆయన అన్నీ అమ్మేశాడయ్యా. ఇంట్లో ఉన్న అన్నీ అమ్మేస్తారండి. ఈ రోజుల్లో భర్తలు ఎంతోమంది భార్యల ద్వారా పోషింపబడుతున్నారండి. నేను వింటుంటాను, చాలామంది చెప్తుంటారు, మా ఆయన సంపాదించిన సంపాదన ఒక్క పైసా ఇంట్లో ఇవ్వడండి. నేనేదో అక్కడికెళ్ళి పనికెళ్ళి ఆ కూలీ పని చేసి ఈ కూలీ పని చేసి ఆ ఇంట్లో గిన్నెలు కడిగి ఈ ఇంట్లో గిన్నెలు కడిగి ఆ పొలం పనికెళ్ళి ఈ పొలం పనికెళ్ళి 4 డబ్బులు తీసుకొచ్చి 4 కూరగాయలు వండుకుంటే ఏ కాయగూరలు పెడతావా, నాకు మాంసం పెట్టు అంటాడండి. ఎంత భయంకరం! మీ ఇళ్లల్లో అలాంటి పురుషులు ఉన్నారా? ఒకడు తన ఇంటి వారిని సంరక్షించని ఎడల వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు. అలాంటి కన్నీటితో ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. ఒక తాగుబోతు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వారికి సమాధానం ఉండదు. ఒక జగడిగట్టె ఇంట్లో ఉంటే గయ్యాలి భార్య అంట. సొలొమోను రాశాడు, గయ్యాలితో కాపురం చేయడం కంటే అరణ్యంలోకి వెళ్ళిపోవటం మేలంట. భర్త ఇంటికి వచ్చిన వెంటనే భార్య ఏం చేయాలండి? భౌ భౌ అని కుక్కలాగా అరవాలా? కసరాలా? ఏం తెచ్చావయ్యా అనాలా? లేక పూర్వకాలంలో భార్యలు పతివ్రతలు అనేవారు మన దేశంలో. రండి, కాళ్ళు కడుక్కోండి, భోంచేయండి. ఇప్పుడు ఏం లేవు. కాళ్ళు కడుక్కోరు, ఏం కడుక్కోరు. ఇప్పుడు కరోనా అంతా ఇంట్లో తెచ్చుకోవటమే. కరోనా వైరస్ ఎందుకు వచ్చింది అనుకున్నారు? కాళ్ళు కడుక్కోరు, చేతులు కడుక్కోరు. రోగాలు ఎక్కువైతే ఇప్పుడు ఏం చెప్తారు? చేతులు కడుక్కోవాలి, మూతికి గుడ్డలు కట్టుకోవాలి, కాళ్ళకు సాక్స్ వేసుకోవాలి. గయ్యాళితనముగా ఉండి మళ్ళీ నువ్వు ప్రార్థన చేస్తే ఎవ్వరూ నీ ప్రార్థన వినరమ్మా. నా భర్త మారలేదండి అని చాలామంది చెప్తుంటారు. నేను అడుగుతాను, మీ భార్య చాలా బాగా ప్రార్థన చేసుకుంటారు కదా, చాలా చక్కగా దేవుని మందిరానికి వస్తారు, పాటలు పాడతారు, ఆమె ఎంత భక్తిగా ఉంటారు, నువ్వెందుకు రావు చర్చ్కి అని అడిగితే, ఊరుకోండి, నా భార్య భక్తి నేను నమ్మను అంటారు. అదేంటండి అట్లా అంటారంటే, నిజమేనండి, ఎప్పుడు బైబిల్ చదువుతూనే ఉంటుంది, ఎప్పుడు చూసినా ముసుగేసుకునే ఉంటుంది, నేను చర్చికి పోవాలి అని పరుగులు పెడుతూనే ఉంటుంది. కానీ కోపం వచ్చిందంటే మాత్రం ఏం మాట్లాడద్దో ఏం చేస్తుందో ఆమెకే తెలియదండి. ఎన్ని కుండలు పగలగొట్టిందో తెలుసా మీకు? ఎన్నిసార్లు నా మీద పడి గోర్లతో రక్కేసిందండి బాబు.
ఆమె మళ్ళీ మీటింగ్లోకి వచ్చి కూర్చుంది. మీ ఆయన మీటింగ్ రాలేదంటున్నావే కానీ నీ సాక్ష్యం సరిలేదంట కదా ఇంట్లో. నీ కోపం ఎక్కువ అంట కదా. అవునండి, నాకు కోపం కొంచెం ఎక్కువేనండి. కొంచెం అంట. ఎంత? కొంచెం ఎక్కువేనండి.